వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడిన 5గురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అఖ్తర్, జియావుర్ రెహమాన్, తహసీర్ అఖ్తర్, యసిన్ బత్కల్, అజాజ్ షేఖ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగిన మారణ హోమం, ట్రయల్ జరిగిన తీరు, చివరకు హైకోర్టు తీర్పుపై చర్చలు ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు కింది స్థాయి ఇచ్చిన కోర్టు విధించిన ఉరిశిక్షను అయితే సమర్థించింది. ఇప్పటికే ఈ బ్లాస్ట్లో కీలక నిందితుడిగా ఉన్న మహమ్మద్ రియాజ్ ఇంకా పాకిస్తాన్లోనే తలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, 2013లో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లో నిందితులకు ఉరిశిక్షను సమర్థించింది హైకోర్టు. దీన్ని ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అట్లా స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఖచ్చితంగా నిందితులకు నేరస్తులుగా రుజువయ్యారు, శిక్ష పడాల్సింది, పడ్డది కూడా. సరిగ్గా 2013లో జరిగిన సంఘటన చూసుకుంటే మనకు 2016లో ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ కోర్టు శిక్ష విధించింది 2016లోనే. కానీ న్యాయం ఆలస్యం కావడంతో ఇప్పటిదాకా సుమారు 9 ఏళ్ళు హైకోర్టులో ఉన్నానండి. నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను విజయ్ గారు, ఇది సరైనది కాదు. ఎందుకంటే ట్రయల్ కోర్టు 3 ఏళ్లలో తేలిస్తే అప్పీల్ 9 ఏళ్ళు నడిచిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే న్యాయం సకాలం అందకపోతే అందనట్టే లెక్క. ఒక సామెత ఉంది, 100 మంది నేరస్తులు తప్పించకపోయినా ఒక నిరపరాధికి శిక్ష పడద్దు, కరెక్టే. కానీ దీనికి వ్యతిరేకంగా పూర్తిగా మరి న్యాయం అందకపోతే కూడా అందనట్టే లెక్క కదా, సకాలంలో అందకపోతే అది కూడా కరెక్టే కదా. గత చాలా సార్లు నేను ఆ బాధితులను పరామర్శించాను. గతంలో 2013లో సంఘటన జరిగినప్పుడు నేను చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసినాం, అక్కడికి వెళ్ళొచ్చినాం. తర్వాత ఆ బాధితుల తరఫున చాలా సార్లు సమాజగూడ ప్రెస్ క్లబ్ లో మేము వారి తరఫున నిలబడ్డాం. కానీ ట్రయల్ కోర్టు 3 ఏళ్లలో తేల్చిన విషయాన్ని హైకోర్టు దీన్ని రుజువు చేయడానికి, ఖరారు చేయడానికి 9 ఏళ్ళు తీసుకుందండి. అంటే ఎంత నిర్లక్ష్యం కనపడుతుంది మనకు. అంటే ప్రాసిక్యూషన్ పట్ల, అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైన విధంగా సహకరించలేదా, ట్రయల్ కోర్టులో అయిపోయిన తర్వాత అప్పీల్లో ఎందుకు వీళ్ళు చేయలేదన్నది ఒక ప్రశ్న అట్లాగే ఉంది. కరెక్ట్ గా కాదు ఇది. అంటే 9 ఏళ్ల తర్వాత మళ్ళీ హైకోర్టు ఖరారు చేయడం, ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఉంది కదా విజయ్ గారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ సుప్రీంకోర్టు పోవచ్చు, లేకపోతే ఇక్కడే డివిజన్ బెంచ్ కి అప్లై చేయొచ్చు, అట్లాగే ఇక్కడ ఫుల్ బెంచ్ కి అప్లై చేయొచ్చు, తర్వాత సుప్రీంకోర్టుకు పోవచ్చు, తర్వాత మరి రాష్ట్రపతి క్షమాభిక్ష దాకా చూస్తున్నాం. గతంలో ఉరిశిక్ష కేసులు అన్నింటిలో మనం చూసినది ఏంటంటే చివరి వరకు వెళ్తే ఇంకో 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉందని నేను అంటున్నాను. కనుక ఏదైనా చెప్పింది వాస్తవమే. నిజంగా హైకోర్టు తీర్పు నిజంగా హర్షణీయమే అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టు ఉగ్రవాదుల విషయంలో విచారణ ఇంత లేట్గా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా లైఫ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు హైకోర్టు అయిపోయింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా మిగతా బెంచ్లు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఒక న్యాయవాదిగా మీరు. మరి ఇలా ఇంత లేట్ ప్రాసెస్లో అనేక విమర్శలు కూడా వస్తున్న పరిస్థితిలో ఉంది. కానీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఎక్కడ లోపం ఉందంటారు? ఖచ్చితంగా నేను 40 ఏళ్ల ప్రాక్టీస్ నాది. న్యాయము సకాలం అందకపోతే అందనట్టే అన్నట్టు కింది ట్రయల్ కోర్టులో చాలా కేసుల్లో సాక్షులు తారుమారు కావడం, అసలు ఇట్లాంటి ఉగ్రవాద కేసులు విజయ్ గారు అసలు భయపడతారు సాక్ష్యం ఇవ్వడానికి. అటువంటిది సాక్ష్యం ఇచ్చి రుజువైన తర్వాత శిక్ష పడేది 3 ఏళ్ళు అయితే దాన్ని ఖరారు చేయడానికి 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తీసుకుంటే తాతలు కేసు వేస్తే మనోడు దానికి లేకపోతే న్యాయ వ్యవస్థ మీద భయమే ఉంది కానీ భక్తి లేదంటున్నాడు ఇప్పటికి కూడా. నేను కోర్టుల తీర్పులను మనం సమీక్షించవచ్చు, అందుకని కోర్టు తీర్పు ఎవరిచ్చారో వాడి గురించి మాట్లాడొద్దు, కానీ తీర్పును సమీక్షించవచ్చు. అంటే 12 ఏళ్ళు పట్టింది ఇప్పుడు, 2013 ఎక్కడ, 2025 ఎక్కడ. కనీసం ఇప్పటికైనా సరే బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే వాళ్ళకి శిక్ష పడితే, వాళ్ళు ఉరి శిక్ష పడితే బాధితులు న్యాయం జరగదు కదా. మనకు విక్టిమాలజీ లేదు. యాక్చువల్ గా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం జరుగుతలేదు. వాళ్ళు శిక్ష పడ్డ వాళ్ళు వీళ్ళకి వచ్చేది ఏం లేదు కదా. అసలు నిజంగా 131 మంది గాయపడితే విజయ్ గారు చాలా హృదయ విదారకం అనిపిస్తుంది. కొందరు ఇప్పటికి కూడా నడలేకపోతున్నారు. ఇప్పటికి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు బతికిన జీవోత్సవాలుగా బతుకుతున్నారు. అంటే ఎప్పుడు కూడా తీవ్రవాదం విజయ్ గారు, వామపక్ష తీవ్రవాదం కానీ మత తీవ్రవాదం కానీ, వామపక్ష తీవ్రవాదంలో కొంత సైద్ధాంతిక అంశం ఉంటది. నేను దాన్ని సమర్థిస్తలేడు. ఎప్పుడైనా మనిషిని, వ్యక్తిని చంపడం అనేది సరైనది కాదు ఏ తీవ్రవాదం అని. కానీ వామపక్ష తీవ్రవాదంలో కొంతమైన సిద్ధాంతం ఉంటుంది, అంతర్గత పోరాది. కానీ దీనికి ఏదైతే మత తీవ్రవాదానికి ఎల్లలు లేవంటున్నారు, ప్రపంచం అంతా కూడా ఎల్లలు లేవు. ఇప్పటికంటే మీరు చెప్పారు కదా ఇంతకు ముందు, మహమ్మద్ రియాజ్ ఇప్పటికి కూడా పరాలో ఉన్నారు. ఇవాళ A1 నిందితుడు మనకు నేరస్తుడుగా మారిన తర్వాత ఆయనను పట్టుకోలేకపోతున్నాం కదా. కోర్టులో శిక్ష పడంత మాత్రాన ఫిజికల్ గా తనను తీసుకురావాలి కదా.
అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఉరిశిక్ష అనేది అంతిమ తీర్పు అది. ఉరిశిక్ష అనేది కూడా అన్ని చోట్ల అవసరం లేదు అంటున్నాను, కానీ ఇటువంటి ఉగ్రవాద కేసుల్లో తప్పనిసరి ఉరిశిక్ష అవసరమే అంటున్నాను. ఉరిశిక్ష చాలా వరకు మన కోర్టులు 199 సార్లు వేయడం లేదు. కానీ ఉరిశిక్ష ఉంటేనే నేరాలు ఆగుతాయా అంటే, ఉరిశిక్ష ఉన్న చాలా దేశాలు నేరాలు ఆగడం లేదు. అంతెందుకు, కన్ను పన్నుకు పని అంటే లోకమంతా గుడ్డిదైపోద్ది కదా. విజయ్ గారు, కొన్ని డైరెక్ట్ గా అంటే కాలు చేతులు తీసి అంగాలు విచ్ఛేదం చేసే కోర్టు మన దేశాల్లో కూడా మరి నేరాలు ఆగుతలేవు కదా. ఉమ్. ఉరిశిక్ష లేని దేశాలు నేరాలు బ్రహ్మాండంగా కంట్రోల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ ఉరిశిక్ష ఉందా లేదా అనే సమస్య కంటే కానీ నేరాలు రామ్మోహన్ గారు మీరు కంట్రోల్ చేయడం చెప్తున్నట్టు నేరాలు ఎంత కఠినమైన శిక్ష వేసినా సరే ఆగకపోవచ్చు, కానీ తగ్గుముఖం పడుతుంది కదా కొంతవరకు. ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తాను విజయ్ గారు. నేను ఏమంటున్నానంటే మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష ఉండాలి. ఆ శిక్షలు కఠినంగా ఉండాలి. అందుకని నేను ఉరిశిక్షను మనం తీయడాన్ని వ్యతిరేకిస్తలేను. కానీ ఉరిశిక్ష అంతిమ పరిష్కారం కాదు. వాళ్ళ మానసిక పరివర్తన రావాలంటే ఈ తీవ్రవాదులు మార్పు రాదు. కనుక తప్పనిసరి దీనిలో ఉరిశిక్ష అమలు చేయాలంటున్నాను. అమలు చేయడానికి ఉన్న అవరోధాలు చెప్తున్నాను. వాళ్ళకున్న అవకాశాలు మంచిదే. న్యాయ వ్యవస్థ, మన భారతీయ న్యాయ వ్యవస్థలో మంచి అవకాశాలు అంటే ఎవరికైతే అడ్వకేట్ పెట్టుకోలేని వాడు, నేను కింది కోర్టులలో నేను లీగల్ ఎయిడ్ లో నేను 100 కేసులు వాదించాను. అంటే వాళ్ళకు ఎవరైతే కోర్టులో అడ్వకేట్ పెట్టుకుని వాళ్ళకు కూడా వాళ్ళ తరఫున వాదించేవాడు ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆలస్యం చేయడానికి వాదిస్తే కష్టం అవుతుంది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మొత్తం మీద ఏంటంటే 5 నిందితులకు పూర్తిగా ఉరిశిక్ష ఖరారైంది. కింది కోర్టును మన కోర్టు తీర్పును వాళ్ళు స్వాగతించారు, వాళ్ళు దాన్ని ఖరారు చేశారు. కానీ ఇది ఇంకా ముందు మళ్ళీ ఒక 10 ఏళ్ళు పోకుండా వెంటనే అప్పీలకు పోతే కూడా నెలలో తేల్చేయచ్చు. ఇంకో మాట అంటాను, ప్రఖ్యాత రచయిత మనకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అంటారు, కింది కోర్టులో సాక్ష్యాలు ఉంటాయి, మనుషులు మాట్లాడతారు, కానీ పైకి వెళ్ళిన కొద్ది కాగితాలే ఉంటాయి కదా. కాగితాలు వెనుక జీవితాలు ఉన్నాయని ఆలోచించి తీర్పులు ఇవ్వాలి అంటారు. అందుకనే కోర్టులో ఆలస్యం కావడానికి కూడా ఒక కారణం అంటున్నాను. అంటే నిరపరాధికి శిక్ష పడవద్దు కదా, 100 మంది నేరస్తులు తప్పించకపోయినా కానీ ఇక్కడ ఏమైందంటే ఇది మరీ ఆలస్యమైంది అంటున్నాను. ఇప్పటికైనా సరే పై కోర్టులు ఏం చేయాలంటే, కాగితాలు ఉన్నాయి, వారు చేసిన నేరం రుజువయ్యే పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ఇటువంటి వాటిల్లో ముఖ్యంగా ఆ సాక్షులు తారుమారే అవకాశం ఉంటుంది, భయంతోనో అంటే ఇక్కడ భక్తితోనో. రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎందుకంటే ఎవరైతే దొరికారు ఈ పేలుళ్ళ కేసులో, వాళ్ళు నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా ఇంత లేట్ ఎందుకు అవుతుంది అసలు? అంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? విజయ్ గారు, నేరాన్ని అంగీకరించే దాన్ని ఆ స్టేట్మెంట్ ను కోర్టు తీసుకోదు. దానికి సపోర్టెడ్ ఎవిడెన్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి మంచి వాళ్ళని కూడా తీసుకుపోయి కొట్టో నయానో భయానో ఒప్పించే ప్రయత్నం పడుతుంది. కానీ ఈ కేసు అట్లాంటిది కాదు. అంటే న్యాయ వ్యవస్థ అందరికీ ఒకే న్యాయం అందిస్తుంది కదా. ఇక్కడ తీవ్రవాదులు మనం డైరెక్ట్ గా మనం తేల్చలేం. సమాజం ఖరారు చేసిన నేరస్తులని ఖరారు చేస్తే కోర్టులు ఒప్పుకోవు కదా, దానికి ఎవిడెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కనుక ఆలస్యం తప్పు కాదంటున్నాను. కానీ ఇంత ఆలస్యం సరైనది కాదు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఎక్కడ జరిగినాయి? ట్రయల్ కోర్టులో జరిగినాయి. మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళే ఒప్పుకోవడం, వాళ్ళకు సరైన దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం, సపోర్టెడ్ మన ఎవిడెన్స్ ఉండడం, ఇవన్నీ అయినాయి కనుకనే ఖరారు చేశారు. కానీ శిక్ష పడ్డాక 9 ఏళ్ళ ఆలస్యం అనేది తప్పు అంటున్నాను నేను. అందుకని ఇక్కడ కింది స్థాయిలో 3 ఏళ్ళు చాలా తక్కువ కాలం అంటున్నాను. చాలా కేసులు చూస్తాను, 3,56,00,000 కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ లెక్కను చూసుకుంటే ఇది తొందరగా వచ్చినట్టు లెక్క, ఇది 3 ఏళ్లలో. కానీ 9 ఏళ్ల ఆలస్యం సరైనది కాదు. ఏదైనా సరే ఇప్పుడు ఆ మహమ్మద్ రియాజ్ను పట్టుకోవడానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి విజయ్ గారు. ఇప్పుడు వేరే దేశాలు తలదాచుకున్న వాళ్ళని పట్టించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని మనం రెడ్ కార్నర్ నోటీస్, ఇతరత్ర నోటీసులు ఇష్యూ చేసి ఒప్పందాలు, ట్రీటీస్ ఉంటాయి కనుక మన నేరస్తులు ఎక్కడైనా తలదాచుకుంటే వాళ్ళని తెప్పించుకునే అవకాశం ఉంటుంది. అంతేందుకు మొన్న మనకు అమెరికా పోయిన తర్వాత ఒక నేరస్తుడి గురించి, ఒక శిక్ష పడ్డవాడు వాడి గురించి మన ఇండియాకి తీసుకొచ్చారు మన మోడీ గారు. ఏది అక్కడ ఎంత భద్రత కల్పించాల్సి, లండన్ నుంచి అక్కడ ఎంత భద్రత కల్పించాల్సి అంతకంటే ఎక్కువ భద్రత కల్పిస్తాం, మా దేశంలో ఉంచుకుంటాం, పూర్తిగా విచారణ అయ్యేదాకా తీసుకొచ్చాం కదా మనం. అట్లా ఇప్పుడు మహమ్మద్ రియాజ్ను కూడా అంతర్జాతీయంగా ఎక్కడ ఉన్నా సరే, ఏ పొక్కలు దాక్కున్నా వారిని పట్టుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇప్పుడు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీద ఒక వేలు చూపెట్టబడుతుంది. ఇప్పుడు మొత్తం కూడా మనం పొద్దు నుంచి ఇదే మాట్లాడుతున్నాను నేను. దీనిలో స్పష్టంగా ఏమైందంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దీని రాజకీయాలు కూడా చర్చించాలి. 2014 జూన్ నుంచి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కనుక ఈ 11 ఏళ్ళ నుంచి బయట దేశంలో ఎక్కడో తలదాచుకుంటున్న ఈ నేరస్తుని రప్పించలేకపోయారు కేంద్ర ప్రభుత్వం మీద. అంటే కోర్టు ఏం చేస్తే శిక్ష వేస్తుంది, కానీ మనిషి తెప్పిలేదు కదా. మనిషిని ఎవరు తెప్పిస్తారు? ప్రభుత్వాలు తెప్పియాలి. కనుక విదేశీ వ్యవహారాల శాఖ అట్లాగే హోంశాఖ కలిపి ఇప్పుడు ఆ నిందితుడిని, ఎవరైతే మన శిక్ష ఖరారైన రియాజ్ను తెప్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరిగినట్లు లెక్క.
వీలైనంత వరకు సత్వర న్యాయం, ముంగిటి న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంటది. ఇటువంటి తీవ్రవాద కేసుల్లో ఇదొకటే కాదు విజయ్ గారు. ఇప్పుడు మనం దిల్సుఖ్నగర్ కేసు మాట్లాడుతున్నాం, లుంబిని కేసు ఉన్నది, గోకుల్ చాట్ కేసు ఉన్నది. వాటిల్లో కూడా తొందరగా శిక్షలు పడలే. అంటే నేరస్తులు పెట్టిపోవడానికి బాగా ఉపకరిస్తుంది. అందుకని భయము భక్తి అంటారు కదా, ఖచ్చితంగా కొంచెం భయం ఉండాలి. నేరం చేస్తే పట్టుబడతాం, ఇవాళ కాకుండా రేపే మన ప్రాణాలు పోతాయనే భయం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇన్స్టెంట్ న్యాయం సాధ్యం కాదు, కానీ కనీసం ఏళ్ళు పూళ్ళు పట్టకుండా కనీసం 2-3 ఏళ్లలో ఇటువంటి వాటికి శిక్షలు విధిస్తే ఆ సాక్ష్యాలు తారుమారు కావు, సాక్షులు కూడా ఉల్టా తిరగరు. ఇటువంటి కేసుల్లో కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే తప్పనిసరి ఉంది అంటున్నాను. ఈ శిక్షను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను.